లేదు. ఓకే. దిలీప్ గూడే గారు, అంటే గతంలో మనం ఆల్రెడీ వ్యాక్సినేషన్ చేసుకున్నాం. దాదాపు 2 డోసులు తీసుకున్నాం. ఇండియాలో దాదాపు ఒక 80% పైగా తీసుకున్న పరిస్థితి. అంటే దాని ఇంపాక్ట్ ఇంకా ఉంటుందా మన బాడీలో? ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇట్ ఈస్ టూ సూన్ టు సే. అంటే ఇప్పుడు మనకి తెలియదు. యాక్చువల్ గా ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లూ కూడా ఒక రకమైన వైరస్. ఇయర్లీ ఒకసారి మనం తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఒక రికమెండేషన్ అది. ఎందుకంటే సార్ చెప్పారు డ్రిఫ్ట్ మ్యూటేషన్ అండ్ పాయింట్ మ్యూటేషన్. సో పాయింట్ మ్యూటేషన్ ద్వారా ఏమవుతుందంటే వైరస్ తన జన్యుపరంగా ఒక చిన్న మార్పు కాజ్ చేస్తుంది. సో అంత ముందు తీసుకున్న వ్యాక్సిన్ ఈసారి పనిచేయదు మోస్ట్ లైక్లీ. కానీ కొన్ని వ్యాక్సిన్స్ లో మాత్రం క్రాస్ రియాక్టివిటీ ఉంటుంది కొంచెం. అంటే ఇప్పుడు వేరే వ్యాధికి తీసుకున్న వ్యాక్సిన్ వల్ల ఇంకొక వ్యాధికి మనకి ఒక రకమైన ఇమ్యూనిటీ లభించడం అనేది. సో అది ఇప్పుడు ఇట్ ఇస్ టూ సూన్ టు టెల్. అంటే ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్ కి మనం అంతకుముందు తీసుకున్న వ్యాక్సిన్ ఇచ్చిన ఇమ్యూనిటీ సరిపోతుందా లేదా అనేది మనకి అప్పుడే తెలియదు. కానీ జస్ట్ లైక్ సార్ సెడ్, అది తీవ్రంగా ఉండిపోతుందని మాత్రం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి వ్యాక్సినేషన్ అందరూ చేయించుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంత తీవ్రత లేదంటారా? అంటే డిపెండ్స్ అండి. ఈ ప్రస్తుతానికి అయితే అఫీషియల్ రికమెండేషన్ పబ్లిక్ హెల్త్ గవర్నమెంట్ బాడీస్ నుంచి అయితే లేదు. బట్ JN1 సీరియస్నెస్ మనకి అర్థమయ్యి ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నప్పుడు JN1 కి స్పెసిఫిక్ వ్యాక్సిన్, ఇప్పుడు 4-5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోవిడ్ స్ట్రెయిన్స్ ని కూడా కవర్ చేసే ఒక వ్యాక్సిన్ ని మేబీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే పాత వ్యాక్సిన్స్ ఇప్పుడు తీసుకుంటే అది పెద్దగా హెల్ప్ కూడా చేయకపోవచ్చు. అండ్ అలా తీసుకోండి అని అఫీషియల్ గవర్నమెంట్ రికమెండేషన్ కూడా లేదు. రైట్. భూషణ్ రాజు గారు, అంటే ఈ JN1 వేరియంట్ అనేది రోగ నిరోధక శక్తిని తప్పించుకొని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుందని ఏల్ యూనివర్సిటీ పరిస్థితులు పేర్కొన్నట్టుగా ఈరోజు కొన్ని రిపోర్ట్స్ మనకి వచ్చాయి. ఇలాంటప్పుడు కేవలం ఇమ్యూనిటీ ఉంటే సరిపోతుందా? మళ్ళీ గతంలో లాగా మన వ్యాక్సిన్ తీసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారా? అంటే ప్రకృతిలో మనిషి ఒక్కడే కాస్త తెలియగలవాడు అనుకుంటాం, కానీ మనతో సమానమైనటువంటివి, మనకంటే చాలా సూక్ష్మమైనటువంటివి, చిన్నమైనటువంటి జీవులకు కూడా మనతో సమానమైన లేదా వాడికి కావాల్సినంత తెలివి శక్తియుక్తులు వాటికి ఎప్పటికే ఉంటాయి. కాబట్టి వైరస్ ని, మనిషి బ్యాక్టీరియాని, వైరస్ ని, పారసైట్ ని, ఫంగస్ ని మనిషి గొప్పగా జయించలేడు. ఏదో మందులతో నామమాత్రంగా ఉపశమనం తెలుసుకుంటాడు తప్ప పూర్తిగా తప్పించుకొని తిరగలేడు. ఇక ప్రపంచం వాటిది కూడా కేవలం మన ఒక్కరిదే కాదు. సో వైరసెస్ లో కొంచెం చిన్న చిన్న మ్యూటేషన్స్ ద్వారా వాటి యొక్క మార్పు రావడము, అది మనం తీసుకునే బహుశా మన మనిషి శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ కి లొంగని విధంగా తనంతాను మార్చుకుంటూ ఉండడం అన్నది వైరస్ నిత్యకృత్యంగా చేస్తూనే ఉంటాయి అవన్నీ కూడా. సో కాబట్టి ఇప్పుడు కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ తప్పించుకోవడం అంటూ కుదరదు, కానీ మళ్ళీ దానికి తగ్గట్టుగా మనిషి కూడా తన ఇమ్యూన్ సిస్టమ్ మార్చుకోగలుగుతాడు. సో కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన వాటికంటే కొంచెం మనిషి యొక్క శరీరము టెక్నాలజికల్ గా కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి శరీరము, మన శరీర ధర్మం కూడా మన శరీరంలో. కాబట్టి ఒక వైరస్ దాని స్వభావం మార్చుకొని కొంచెం తీవ్రంగా వద్దామని అనుకున్నప్పటికీ కూడా మనిషిలో ఉన్నటువంటి మెకానిజమ్స్, మెషినరీ ఏదైతే ఉంటుందో ఒక ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించినవి, అవన్నీ తప్పకుండా మళ్ళీ దాన్ని అధిగమించే విధంగా మనిషి చేయగలుగుతాయి. బహుశా ఒక కారణం చేతనే మనిషి ఇంకా అన్ని జీవాల్లోకెల్లా మనమే చాలా గొప్ప జీవిలాగా ప్రపంచంలో, ప్రకృతిలో మనం కనపడుతూ ఉన్నాము. సో కాబట్టి ఇవాళ కొత్త కొత్త విషయాలు కనిపెట్టేది అన్నది ఇప్పుడే సాధ్యం కాదు. దీనికి సంబంధించిన పద్ధతులు, ఏ వైరస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పడానికి. కానీ అన్ని వైరస్లు లాగానే ఇది కూడా దాని స్వభావం ఒక్కలానే ఉంటుంది. అనగా చాలా చిన్న వ్యాధి లక్షణాలతో మొదలవుతుంది. కొద్దిగా మనిషి యొక్క శరీరం యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ని ప్రభావితం చేస్తుంది. తిరిగి మనిషి శరీరం యొక్క ప్రభావితమైన ఇమ్యూన్ సిస్టమ్ తిరిగి ఆ వైరస్ ని శరీరం నుంచి తొలగించడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ మళ్ళీ కొత్తగా యాంటీబాడీస్ తనకు తానుగా తయారు చేసుకుంటూ ఉంది. ఇది నిత్యకృత్యంగా మనకు జరుగుతున్నటువంటిది ఇదంతా కూడా. సో ఇప్పుడు ఈ వైరస్ తో కూడా మనకు అలాగే జరుగుతుంది. కాకపోతే కొన్ని వైరస్లు ఒకేసారి చాలా పెద్ద మొత్తంలో ప్రబలినట్టుగా, ఎందుకు బ్యాక్టీరియా మనకు ఒక కలరా చూసాము. కలరా ఒక చిన్న ప్రదేశంలో, చాలా తక్కువ ప్రదేశంలో చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది. కలరా ప్రబలింది అంట. అలా ఒక డెంగీ అలా వస్తుంది. కొన్ని బ్యాక్టీరియాలు, వైరస్లు అన్ని కూడా మనకు ఒక ప్లేగ్ ఒకేసారి వచ్చింది అంటాము. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని వారాలు, నెలలు అలా వచ్చి ఎవరైతే కష్టంగా ఉంటారో, బలహీనంగా ఉంటారో, శారీరకంగా, ఆరోగ్యపరంగా, అలాంటి వాళ్ళని కొంచెం ఎక్కువ కష్టపెట్టి పోతూ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కృత్యంగా మనకు తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా వైరస్లు కొత్త ప్రభావం మార్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మంది ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. మనలో ఎవరు బలహీనంలో మనకే తెలియదు. మనకి ఎటువంటి జబ్బు మనల్ని ఎక్కువగా తీవ్రం చేస్తుందో మనకే తెలియదు. ఉదాహరణకి ఒక బీపీ ఉందనుకోండి, బీపీ వేల లక్షల కోట్ల మందికి ఉంటుంది. అందులో కొద్దిమంది బీపీ బాగా పెరిగి మెదడులో రక్తనాళాలు చిట్లో కిడ్నీ ఫెయిల్ అయ్యో, హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు. కాబట్టి బీపీ ఉన్న వాళ్ళందరికీ మనం అలా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ వైరస్లు కొంతమందికి వచ్చి ఉంటుంది, కొంతమంది పరీక్షలు చేయించుకుంటారు, కొందరు చేయించుకోరు. చేయించుకున్న వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. చేయించుకోకున్నా కూడా వైరస్ నిశ్శబ్దంగా ఉండవచ్చు. కానీ
ఒకటి ఏంటంటే ఈ వైరస్ నుంచి మనం తగ్గించుకోవాలనుకుంటే మళ్ళీ ఇలాంటి ప్రభావం ఏదైనా కనపడుతున్నప్పుడు మనము కేవలం సాంఘిక ధర్మాలైనటువంటి మళ్ళీ మాస్క్ ధరించడము, మనిషి కొంచెం దూరంగా ఉండడము, ఎడంగా ఉండడము, ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా జనసమ్మర్దం అధికంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం తప్పకుండా ఇవన్నీ చూసుకోవాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఒకరిద్దరు ఉన్నప్పుడు మనకు పెద్ద అట్టే తేడా రాకపోవచ్చు, కానీ గుంపులో మనం తిరుగుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ పరిస్థితులు మళ్ళీ మనకు తెలియజేస్తున్నాయి. ఇంతకుముందంత గొప్పగా కాకపోయినా కూడా మన శరీరం యొక్క ధర్మం మనకే తెలియదు కాబట్టి ఎవరికి వాళ్ళు చాలా మంచిగా జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా మంచిది.